మెయిన్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు థర్డ్ చీఫ్ గా యష్మిని సెలెక్ట్ చేయడం కరెక్టా కాదా, వాలిడ్ పాయింట్లు అంటే నిఖిల్ వాళ్ళు చెప్పిన వాలిడ్ పాయింట్లు మనకు సబబ్ అనిపించినాయా లేదా అనే దాని గురించి, మరియు వచ్చేటప్పటికి సోనియా పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా లేకపోతే జెన్యూన్ గా మాట్లాడుతుందా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అట్లాగే నాగమణి కంట అతి చేస్తున్నాడా లేకపోతే జెన్యూన్ గా ఉన్నాడా అనే టాపిక్ మీద కూడా మనము చర్చించుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు అందరికీ తెలిసిందే, గ్రాండ్ లాంచ్ రోజున మనకు ఫస్ట్ రోజునే మనకు ఎలిమినేషన్ అని చెప్పి నాగమణి కంటను ఫేక్ ఎలిమినేషన్ అయితే చేసి తర్వాత ఫ్రాంక్ అని చెప్పడం జరిగింది. ఆ టాపిక్ గురించి నెక్స్ట్ డే అంటే ఫస్ట్ రోజు కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే అని దాని గురించి అయితే మనము చర్చించుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి నాగమణి కంటను ఎలిమినేట్ చేసింది ఒక ఫ్రాంక్. అది తను సీరియస్ గా తీసుకుని నన్నేదో ఎలిమినేట్ చేసేసారు, నేను ఈ హౌస్ లో ఉండడానికి పనికిరాను అని చెప్పేసి అతను చాలా ఫీల్ అవుతున్నాడు. అట్లాగే చాలా అగ్రీవ్నెస్ చూపిస్తున్నాడు. ఒక విధంగా మనకు ఫస్ట్ డేనే అతని మీద సానుభూతి 100కి 100% అయితే ఆడియన్స్ కి అయితే రావడం అయితే జరిగింది. కాకపోతే అది కాస్త కొద్ది నిమిషాలు కూడా పట్టకుండానే అతని అగ్రెస్మెంట్ తర్వాత అతనిలో ఉన్న టాలెంట్ ని కూడా మనకు బయట కనపడే అగ్రెసివ్ తో కనపడేలా చేసింది. చాలా పాజిటివ్ గా మలుచుకోవాల్సిన సెన్సిటివ్ మ్యాటర్ ని అతను నెగిటివ్ గా మలుచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అట్లాగే ఇదే టాపిక్ మీద రెండో రోజు వచ్చేటప్పటికి నేను ఏం చేశాను బ్రో, నాకు ఎందుకు నామినేట్ చేశారు అనే పాయింట్ మీద స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సమాధానంగా ఆదిత్య ఓం అయితే దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేయబోయారు. తర్వాత అతన్ని వారిస్తూ చాలా అగ్రెసివ్ గా ఎక్స్ప్రెషన్ కూడా చాలా మనకు అంటే మొహం చెట్లిచ్చినట్టు కనుబొమ్మలు పైకి ఎత్తినట్టు అదంటే కాస్త అతని బిహేవియర్ అయితే నాకైతే మాత్రం కాస్త నెగిటివ్ గా అనిపించింది. అంటే అతను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను చాలా కష్టపడి వచ్చాను, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చిన్నతనంలోనే మా తల్లిగారు చనిపోయారు, ఇట్లా అని చెప్పేసి చాలా మనం ఏవి చూసాము. అతను కూడా అదే ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ రిపీట్ చేయడం అయితే జరిగింది. ఇంత కష్టపడి వచ్చిన నన్ను ఇలా ఎలిమినేషన్ అనే పేరుతో నన్ను ఇలా ఇంటి నుంచి బయటికి పంపించేయడం అనేది సబబు కాదు అనే ఉద్దేశంతో అతను అది ఫేక్ అయినా సరే చాలా ఆయన డిస్టర్బ్ అయ్యాడని చెప్పి మనకు అర్థం అవుతుంది. అట్లాగే అదే మ్యాటర్ నడుస్తూ ఉండగా మనకి ఇక్కడ విష్ణుప్రియ కూడా అతని వద్ద కూర్చొని మాట్లాడుతూ మిమ్మల్ని ఎలిమినేషన్ చేయడం అనేది ఒక ఫేక్ అయినా సరే దాని గురించి చర్చించుకుంటూ ఫెమినైజ్ అనే వర్డ్ ని అయితే వాడడం జరిగింది. ఆ వర్డ్ వల్ల అంటే ఆ వర్డ్ అంటే మీరు చాలా మృదు స్వభావి అమ్మాయి తత్వ లక్షణాలు ఉండడం వల్ల మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అనే టైప్ లోనే మాట్లాడింది. అదైతే ఒక అబ్బాయిని పట్టుకొని ఫెమినైజ్ అనే వర్డ్ వాడడం చాలా తప్పు. అది ఇంకో విషయం ఏంటంటే, నాగమణి కంటకు బిగ్ బాస్ మీద పరిజ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంది, నాలెడ్జ్ అనేది అసలు లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ సీజన్ లో అయినా సరే బిగ్ బాస్ కారణం లేకుండా అకారణంగా ఎవరిని అయితే ఎలిమినేట్ చేయడు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే తర్వాత మన హౌస్మేట్ ఓటింగ్ ద్వారానే అది వీకెండ్ లో మాత్రమే ఎలిమినేట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ లోనే ఇలా ఎలిమినేట్ పెట్టాడు అని కాస్త నాలెడ్జ్ కూడా లేకుండా అతను చాలా ఫీల్ అవుతున్నాడు. అట్లాగే అతని అగ్రీవ్నెస్ కూడా మనకు ఇక్కడ షోలో అయితే చూపించడం జరుగుతుంది. ఎంత అగ్రీవ్నెస్ వల్ల ఈయన ముందుకు సాగుతాడా లేకపోతే మధ్యలోనే డ్రాప్ అవుతాడా అనేది మనం లేదా అనేది వెయిట్ అండ్ సీ చూద్దాం. అట్లాగే నిఖిల్ నాగమణి ఇద్దరి మధ్య కన్వర్జేషన్ లో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నిఖిల్ వచ్చి నాగమణిని సర్ది చెప్పడము, అట్లా కాదు బ్రో ఇట్లా అని చెప్పి మన తెలియజేసే సందర్భంలో కూడా అతని యాటిట్యూడ్, నాగమణి యొక్క యాటిట్యూడ్ చాలా మనకు బిహేవియర్ అనేది చాలా నెగిటివ్ గా అనిపించింది. ఇలాంటి నెగిటివ్ థాట్ తోనే ఇతను హౌస్ లోకి అడుగు పెట్టాడా లేకపోతే ఇతని బిహేవియరే ఎంత అనేది మాత్రం మనము ముందు చూడాల్సిందే. కాకపోతే ఇంత అంటే అగ్రెసివ్నెస్ ఉండాలి, ఆటలో ఉండాలి. తర్వాత మనకు ఒక సందర్భంలో ఆర్గ్యుమెంట్ లో గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు అయితే అగ్రిమెంట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. అది బిగ్ బాస్ యొక్క రూల్ అది. అట్లాగే మనకు ప్రతి విషయంలో, ప్రతి చిన్నదాని విషయంలో ఇప్పుడు మామూలుగా ఎదురు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా
ముఖం చిట్లిచ్చి మాట్లాడడము ఇట్లా అనేది ఒక అగ్రీవ్నెస్ తో మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదు. పర్సనల్ గా నా ఫీలింగ్ ఫ్రెండ్స్ ఇది. నేను అలాగే నాగమణి గారు ఓం గారి మధ్య మాట్లాడుతున్నప్పుడు పద్దాక ఓం గారి మీద చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు. అట్లాగే ఓం గారి కూడా చాలా స్పష్టంగా తెలుగులో ఆయన ఏవండి అది కాదండి ఇది కాదండి మాట్లాడుతున్నా సరే ఆయన మీద చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు నాగమణి. అట్లాగే నిఖిల్ నాగమణి మాట్లాడుకునేటప్పుడు నిఖిల్ కూడా కాస్త అగ్రెసివ్ గా అయ్యాడు. అతని మీద కోపం చూపించిన అగ్రెసివ్ అయినా కానీ ఒక పద్ధతిగా ఉంటుంది. కాకపోతే ఆదిత్య ఓం అనేది చాలా నిదానంగా ఏవండి అది కాదండి ఇది కాదండి అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన మీద కూడా అగ్రెసివ్ గా నాగమణి ఉండటము చాలా అది నెగిటివ్ వైబ్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా గురించి అయితే మనం చెప్పుకోవాలి. సోనియా వచ్చేటప్పటికి మనకు చాలా పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా మాట్లాడుతుందా అనేది అయితే మనకు ఇక్కడ కాస్త క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే తను ప్రతి చిన్న దానికి కూడా కెమెరా ఫేస్ కనపడాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ బేబక్క మీద వంట దగ్గర కాన్వర్సేషన్ కానీ అక్కడ చేసిన రచ్చ కానీ, తర్వాత వచ్చేటప్పటికి శేఖర్ భాష అంటే ఆరెంజ్ తో ఆడుకున్న సందర్భం కానీ అతని మీద మరీ టార్గెట్ చేసినట్టు అదొకటి. తర్వాత వచ్చేటప్పటికి మనకు థర్డ్ చీఫ్ విషయంలో కూడా చాలా నెగిటివ్ గా అయితే మాత్రం యష్మి మీద అయితే సోనియా మాట్లాడడం జరిగింది. అంటే ప్రతి దానిలో ఫస్ట్ డే నుంచి ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే తన మనసులో ఉన్నది పాజిటివ్ గా వస్తుందా కావాలని చెప్పి నెగిటివ్ చేస్తుందా కెమెరా కోసం షో చేస్తుందా అనేది అయితే మాత్రము మనకు అర్థం కావట్లేదు. అంటే మనకు నెగిటివ్ గానే అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే నాకైతే మాత్రము ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా లాగి అక్కడ సీన్ క్రియేట్ చేయాలి. అంటే ఫస్ట్ రోజే కాబట్టి మనకు ఒక పూట దగ్గర ఒక చోట లేకపోతే ఇంకో చోట ప్రతి విషయంలోనూ తాను చాలా నెగిటివ్ గా అయితే మాత్రం కాస్త అగ్రెసివ్ గా అయితే మాత్రం కనబడింది. తను కూడా ప్రతి దానిలో తనే దూరుతుంది. ఎవరు అంటే అందరికీ ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను తను గౌరవించకుండా తను చెప్పేది కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది. అది కూడా కాస్త ఆమెకి నెగిటివ్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు షో అనేటప్పటికీ మరీ అగ్రీవ్నెస్ ఉండాలి, కాకపోతే ఇన్వాల్వ్ అవ్వాలి, కాకపోతే ప్రతి దాంట్లో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. తన ఒక్కదాని ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం కాదు. ఫస్ట్ డే మొత్తం ఈమె అరుస్తూ కనబడింది నాకు, ఈమె ఆర్గ్యుమెంట్ చేస్తూ కనబడింది. అంటే కావాలని చేస్తుంది అని చెప్పి నాకైతే అనిపించింది పర్సనల్ గా. ఇప్పటికీ మనకు నైనిక గురించి చెప్పుకోవాలి. ఆడపిల్ల అయినా సరే శివంగిలా ఆడింది. ఆ రోప్ గేమ్ లో అయితే మాత్రం తన 100% 100 కాదు 110% ఇచ్చింది తను. తన ఎఫెక్ట్ చూసి అసలు నాకే ఆశ్చర్యం వేసింది. అబ్బా భలే ఆడుతుంది ఈ అమ్మాయి నైనిక అనేది నాకు చాలా ఆమె మీద ముచ్చటేసింది. అంటే మగవాళ్ళు కూడా అక్కడ రోప్ మీద నిలబడలేకపోయారు లాస్ట్ వరకు కూడా. అంటే నిఖిల్ కు నైనికకు ఒక 10 సెకండ్ అక్కడ తేడా. అక్కడ నైనిక గివప్ ఇవ్వగానే నిఖిల్ కాలు కింద పెట్టడం అయితే జరిగింది. నైనిక వచ్చేటప్పటికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది వీళ్ళందరిలో. అంటే మగవాళ్లకు ధీటుగా ఆడపిల్లల్లో ఎవరైనా సరే గట్టి పోటీ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం అది నైనిక అనే కరెక్ట్ గా నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఎట్లాగో అది ఓడిపోయింది కాబట్టి ఓకే, నిఖిల్ ఆ రౌండ్ లో అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి సెకండ్ గేమ్ లో తన సేమ్ అదే శివంగి లాగా మళ్ళీ దూకింది. అందరితో మగవాళ్లతో పోటీ పడి కూడా చాలా గట్టిగా టఫ్ ఫైట్ ఇచ్చింది. అట్లాగే ఆ గేమ్ లో అయితే మాత్రం గెలవడం అయితే జరిగింది. అతను సెకండ్ చీఫ్ గా అయితే మాత్రం మనకు గెలవడం అయితే జరిగింది. అట్లాగే బిగ్ బాస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ ఫస్ట్ చీఫ్ సెకండ్ చీఫ్ ఇద్దరు కలిసి తమ డెసిషన్ అంటే ఈ కథమ ఇంకో నలుగురు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకళ్ళని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ అంటే గేమ్ ఏం పెట్టకుండా థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేయమని చెప్పి వాళ్ళ క్వాలిటీస్ ని వివరిస్తూ సెలెక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఇద్దరు సపరేట్ గా కూర్చొని మాట్లాడుకునే కాన్వర్సేషన్ లో శేఖర్ భాష అయితే లేదు, అంటే తను ఓకే అందరితో కలిసి ఉంటాడు,
కాకపోతే ఏంటంటే తను ఇలా కథమ కంటెస్టెంట్ అంత గట్టి కంటెస్టెంట్ కాదని చెప్పి వాళ్ళు తేల్చేశారు. బేబక్క అయితే మనం ఆట చూసాం, ఆమెని అసలు మామూలుగా ఫస్టే ఆమెని కాదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. థర్డ్ వచ్చేటప్పటికి మనకు నబిల్ అఫ్రీది. ఇతను స్ట్రాంగ్ ప్లేయర్. ఇతను నాకు కూడా అదే అనిపించింది. నబిల్ అఫ్రీది, యష్మి ఈ ఇద్దరి మధ్య టఫ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే యష్మి కూడా గట్టి పోటీ ఇచ్చింది. నబిల్ అఫ్రీది అయితే నన్ను అడిగితే నబిల్ అఫ్రీదికు థర్డ్ చీఫ్గా ఛాన్స్ వస్తే బాగుండేది అని అనుకున్నాను. కాకపోతే ఓకే, లేడీస్కి అంటే వాళ్ళ కాన్వర్జేషన్లో కొన్ని క్వాలిటీస్ అంటే సర్దుకుపోవడం అనేది, కాకపోతే అక్కడ మనకు ఒక ఆట తీరే కాకుండా అన్ని ఓవరాల్గా చూసుకొని ఆమెకైతే థర్డ్ చీఫ్గా అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగే థర్డ్ చీఫ్ తను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సోనియా వచ్చేటప్పటికి అక్కడ చాలా సీన్ క్రియేట్ చేసింది. అక్కడైతే మాత్రం ఇతర కంటెస్టెంట్స్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కరెక్ట్గానే సీన్ క్రియేట్ చేసింది, తన అభిప్రాయాన్ని అయితే తెలియజేసింది. కాకపోతే అది లాంగ్గా పోయింది, చాలా లాంగ్గా పోయింది, వాదనలు పోయింది. ఇప్పుడు నాకు నచ్చలా, నాకు యష్మికి ఇవ్వడము, యష్మి కంటే నబిల్ అఫ్రీది కాస్త స్ట్రాంగ్ ప్లేయరు, ఆమెకి ఇవ్వడం అయితే నాకు నచ్చలా అనే ఇలా చెప్పడం అయితే రాంగ్ కాదు. చెప్పాలి కంపల్సరీగా, ప్రతి కంటెస్ట్ అనేది అక్కడ తన అభిప్రాయాన్ని అయితే తెలియజేయాలి. కాకపోతే ఈమె కాన్వర్జేషన్ వచ్చేటప్పటికి చాలా లాంగ్గా పోయింది, వాగ్వాదాలకు పోయింది, మధ్యలో విష్ణుప్రియ ఎంటర్ అయింది, యష్మి కూడా డిఫెండ్ చేసుకుంది, అట్లాగే నిఖిల్, నైనిక వీళ్ళంతా కూడా ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది అక్కడ వచ్చేటప్పటికి స్టార్టింగ్ బాగానే ఉంది, కాకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి ఈమె కావాలని చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంతమంది చెప్తున్నా కానీ ఇన్ని పాయింట్స్ చెప్తున్నారు సంచాలకు, అంటే వాళ్ళిద్దరి డిసిషన్ ఫైనల్ డిసిషన్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అయినా కానీ ఈమె ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే అక్కడ కాస్త ఈమె కావాలని చేస్తుంది అనే టైప్లో అయితే మనకు అనిపించింది. ఓవరాల్గా సరే మనకు ఈ ఫస్ట్ డే చాలా కాన్వర్జేషన్ జరిగినాయి, వాదనలు జరిగినాయి, గేమ్లు ఫస్ట్ డే నుంచే గేమ్లు పెట్టడం జరిగింది. షో కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఎవరు కావాలని చేస్తున్నారా, ఎవరు జెన్యూన్గా ఉన్నారా అనేది పక్కన పెడితే జనాలకు ఆడియన్స్కు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనే అందరూ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి అక్కడ వచ్చేటప్పుడు కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం అందరూ భావిస్తున్నట్టు అయితే నాకైతే కనబడింది. ఓకే, గుడ్, బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మాత్రం, ఫస్ట్ డే అయితే మాత్రం చాలా సరదాగా అయితే మనకు వచ్చేసింది. ఫస్ట్ చీఫ్, సెకండ్ చీఫ్, థర్డ్ చీఫ్ ముగ్గురు బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ డే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.